అండ్ ఇప్పుడు చాలా ప్రదర్శనలు మనకి వావ్ అనే ఒక ఫ్యాక్టర్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. కొన్ని మాత్రం మనసుకు గుర్తుండిపోయి మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అటువంటి ఒక పర్ఫార్మెన్స్ ఇప్పుడు చూడబోతున్నాము. విజయనగరానికి చెందిన 13 ఏళ్ల కుర్రాడు భువనేష్. పుట్టుకతో చూపు లేదు అతనికి. మనం సంకల్పించుకుంటే, మనం చెయ్యాలి అనుకుంటే ఈ ప్రపంచంలో ఏది అసాధ్యం కాదు అని నిరూపించిన ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. అతనికి చూపు లేకున్నా పాటలు అద్భుతంగా పాడడమే కాకుండా వేణువు, ఫ్లూట్ కూడా అంతే అద్భుతంగా ప్లే చేస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వెండితెరపై ఎన్నో షోస్ చేస్తూ తన పేరు ప్రఖ్యాతుల్ని పెంచిన తల్లిదండ్రులకు, గురువుకి కూడా పేరు తెస్తున్నారు. నాన్న, ఇప్పుడు నువ్వు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వాళ్ళ వైఫ్ భారతమ్మ ముందున్నావు. వారికి నమస్కారం చెప్పు. నమస్తే సార్. ఇప్పుడు ఈ అబ్బాయి పాట పాడతారు. మాట్లాడడం ఎంత తక్కువగా మాట్లాడతాడో ఈ అబ్బాయి అయినా పాట పాడేది అన్నంత అద్భుతంగా పాడతారు. ట్రాక్ ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. గోరువంకవాలగానే గోపురానికి స్వరాల గణ గంటలే మోగనేలా. గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా. బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా, వారసుణ్ణి చూసినప్పుడే వరాల వాంఛలన్నీ పల్లవించగా, నందుడింట చింతులేసే అందమైన బాలుడే తనవాడై. గోరువంకవాలగాని గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేలా. గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా. ఏటి మనుగడ కోటి అలలుగా పొంగు వరదల వేగాన పడిలేచు అలలకు తీపి కలలకు లేని అలసట నీకేలా. నల్ల నల్ల నీళ్ళల్లోన ఎల్లకిల్ల పడ్డట్టున్న అల్లో మల్లో ఆకాశాన చుక్కల్లో, అమ్మాయంటే జాబిల్లమ్మ, అబ్బాయంటే సూర్యుడమ్మ, ఇంటిది పలవ్వాలంట దిక్కుల్లో. ఎవరికి వారే యమునకు నీరే, రేవు నీరు నావదంట నావతోడు రేపుదంట పంచుకుంటే. గోరువంకవాలగానే గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేలా. గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా. ఋతువులు పూలు తొడిగిన తేనె మనసుల నీడల్లో, మురిపాల మురగలు పంట ఎదిగిన పాల సొగసుల బాటల్లో. ముక్కందాల ఇల్లు నవ్వే సిక్కందాల పిల్ల నవ్వే పాలయ్యొచ్చి కోలాటాడే వేళల్లో, పైరందాల చేలు నవ్వే పేరంటాల పూలు నవ్వే కోబెమ్మొచ్చి పుట్టిలాడే బొత్తుల్లో. పరవశమేదో పరిమళమాయే
నవ్వె దివ్య నవ్వె జివ్వుమన్న జన్మ నవ్వె పాడుతుంటే గోరువంక వాలగాని గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేలా గోపపాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిటకిలా పువ్వులే పుట్టలేదా బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా వారసుణ్ణి చూసినప్పుడే వయ్యారి వందనాలు నాట్యమాడగా ఇప్పుడు ఫ్లోర్ తీసుకున్నా నేను మైక్ పట్టుకుంటా యా థ్యాంక్ యూ సో మచ్ నాన్న థ్యాంక్ యూ భువనేష్కి ఇంత బాగా అబ్బాయిని ట్రైన్ చేస్తున్న వాళ్ళ నాన్నగారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ ఇలాంటి వాళ్ళందరినీ చూస్తుంటే జీవితంలో ఏదైనా సాధించగలమనే ఒక ధైర్యం వస్తుంది ఈ అబ్బాయి మన విజయనగరం అబ్బాయి అవ్వడం నిజంగా మనందరికీ చాలా సంతోషించదగ్గ విషయం